ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు మనం వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి తీసుకుంటున్నాను, ఒక చిన్న సైజ్ మరాఠీ ముక్క, చిన్న సైజ్ దాల్చిన చెక్క తీసుకుంటున్నాను, అలానే 2 పచ్చిమిరపకాయలు, 2 లవంగాలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి, చిన్న సైజ్ ఆనియన్స్, అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవంతా మిక్సీకి వేసుకోవాలండి. నేను బిర్యానీ పాట్ తీసుకుంటున్నాను. దీంట్లో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. ఇదంతా హీట్ అయ్యాక 1 స్పూన్ షాజీరా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం క్యాష్యూస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోవాలండి. ఇదంతా ఫ్రై అయిపోయాక ఒక టమాటో తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటో అంతా బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిపోయాక ఆల్రెడీ మనం మిక్సీకి చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలానే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. చూసారు కదా, మసాలా అంతా బాగా ఉడికిపోయింది. మసాలా అంతా పచ్చివాసన పోయాక చిన్న బౌల్తో పెరుగు తీసుకుంటున్నాను. ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా కొద్దిగా తీసుకొని ఫ్రై చేసుకుందాం. మసాలా అంతా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అంతా దీంట్లో వేసుకుంటున్నాను. నేను మష్రూమ్స్, పొటాటో అండ్ పన్నీర్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనకి వెజిటేబుల్స్ అంతా హాఫ్ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ తీసుకుంటున్నాము. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. నేను నార్మల్ బియ్యం తీసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోవాలండి. నేను ఈ వాటర్ బాయిల్ అయ్యే టైంలోనే పన్నీర్ వేసుకుంటున్నాను. పన్నీర్ లాస్ట్లో వేసుకోండి, లేకపోతే స్మాష్ అయిపోతుంది. వాటర్ బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు బియ్యం వేసుకొని మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకునేప్పుడు కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి, లేకపోతే బియ్యం విరిగిపోతుంది. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అలానే వదిలేయండి. 15 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది, కొంచెం వాటరీగా ఉంటుంది. ఇలానే ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే వదిలేయండి. చూసారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా పొడిగా వచ్చేస్తుందండి చల్లారితే. మీరు కూడా ఈ విధంగా బిర్యానీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.